మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన నిబంధనలోని 27 గ్రంథములలో యేసు అనే అంశం 22వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు పేతురు 2వ లేఖలో యేసు. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. పేతురు 2వ లేఖలో యేసు దైవ జ్ఞానముగా మనకి దర్శనం ఇస్తారండి. 2 పేతురు 1వ అధ్యాయంలో 2వ వచనము, అలాగే చివరి వచనం మనం చూస్తే 3వ అధ్యాయంలో 18 అన్నమాట. ఆ లేఖను ముగిస్తూ పేతురు ఏం రాస్తాడంటే, మీరందరూ మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క జ్ఞానంలో కృపలో వర్ధిల్లండి. మనం వర్ధిల్లాలంటే దేనిలో అంటే యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానంలో వర్ధిల్లాలి. నాకేం గుర్తొస్తూ ఉందంటే, మ్యారేజెస్లో చదువుతారు కదా మీరు, వర్ధిల్లాలి ధనధాన్యములతో వర్ధిల్లాలి అని. అయితే ఇది కూడా ధాన్యమేనండి. పేతురు ఏం రాస్తాడంటే, మీరు యేసుక్రీస్తును కూర్చిన జ్ఞానంతో వర్ధిల్లండి. ఎప్పుడైతే మీరు జ్ఞానంలో వర్ధిల్లుతారో ఆ జ్ఞానము మీకు శాంతినిస్తుంది. మీ హృదయంలో శాంతి లేదు అంటే మీ హృదయంలో యేసుప్రభు లేరు. యేసుప్రభు అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఈ జ్ఞానం, అందుకే హోషేయ 4:6లో దైవ జ్ఞానం లేక నా బిడ్డలు నశించిపోతున్నారు. దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండాలన్నమాట. సో ఈ మొత్తం పుస్తకాలు ఏంటి అంటే 73 లేదా 66 అంటే ఆది గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇదంతా దేవుని జ్ఞానం అండి. మనం రేపు ఇదే ధ్యానించుకోబోతున్నాం అన్నమాట. పరిశుద్ధ గ్రంథము క్రీస్తు కేంద్రిత గ్రంథము, అంటే క్రిస్తాస్ బైబుల్ ఈజ్ ద క్రైస్ట్ సెంటర్డ్ బుక్ అన్నమాట. క్రీస్తు కేంద్రిత గ్రంథం. ప్రతి గ్రంథంలో మనకి యేసు ప్రభు దర్శనం ఇస్తారనమాట. అదే కదా మన టాపిక్. అయితే ఇది ఎప్పుడు రాశారు పేతురు, ఏ సందర్భంలో మనం చూస్తే క్రీస్తు శకం 67లో రాస్తారండి. అప్పటికి ఆయన రోమ్లో మైమర్ టైనం అనే చెరసాల్లో ఉంటారు. క్రీస్తు శకం 66లో రోమా చక్రవర్తి నీరో ఒక ఆజ్ఞ జారీ చేస్తాడండి. ఒక డిక్రీ, హీ విల్ పాస్ ఎ డిక్రీ దట్ అరెస్ట్ ఆల్ ద క్రిస్టియన్ లీడర్స్, క్రైస్తవ నాయకులందరినీ అరెస్ట్ చేయండి అని. అప్పుడు పేతురుని అలాగే పౌలుని కూడా అరెస్ట్ చేస్తారు. 9 నెలలు వాళ్ళు రోమ్లో మైమర్ టైనం అనే భయంకరమైన జైల్లో ఉంటారనమాట. ఆ జైలు ఎట్లా ఉంటుందంటే సొరంగాలు, భూమి అడుగున అనమాట, అండర్ గ్రౌండ్ సొరంగాల్లో చీకటి గదులు, ఏ సౌకర్యం ఉండదు, చలి అన్నమాట. అందుకే పౌలు తిమోతికి లేఖ రాస్తూ నా అంగి తీసుకొని రా అంటాడు, కానీ ఆయన రాలేకపోతాడు. తిమోతి వచ్చేసరికి పౌలుని గొడ్డలతో నరకడం అయిపోతుంది. ఇంకా ఆ లేఖని పట్టుకొని ఆయన ఎంత బాధపడ్డాడు. సో ఇద్దరూ 9 నెలలు జైల్లో ఉంటారండి. ఆ 9 నెలలు కూడా అక్కడ జైల్లో ఉన్న ఖైదీలని, వాళ్ళతో పాటు జైల్లో ఉన్న ఖైదీలు 39 మందిని రక్షణలోకి నడిపిస్తారు. అలాగే 9 మంది సెక్యూరిటీ గార్డ్స్ను కూడా అన్నమాట. చూడండి, వాళ్ళు జైల్లో ఉండటం వల్ల ఎన్ని ఆత్మలు రక్షణ పొందాయో మీరు చూడండి. అయితే 67లోనే వాళ్ళిద్దరినీ కూడా మరి పేతుర్ని తలక్రిందులుగా సిలువేస్తారు, పౌల్ని గొడ్డలతో నరుకుతారు కదా. అయితే దానికి ముందు రాస్తారండి పౌలు తిమోతికి 2వ లేఖ, పేతురు 2వ లేఖ కూడా వాళ్ళ మరణానికి కొద్దిగా ముందు అన్నమాట. ఏమీ డిస్టర్బ్ కావట్లేదు, ఇద్దరు కూడా ఏం డిస్టర్బ్ కావట్లేదు. ఇంకా పేతురు అయితే రాస్తాడు 1వ అధ్యాయంలో, నేను త్వరలో ఈ శరీరంను త్యజించబోతున్నాను. శరీరం అనే ఒక వస్త్రం అన్నమాట. మనం ఆత్మ, దేవుడు ఆత్మ, మనం కూడా ఆయన బిడ్డలుగా ఆత్మగానే మనల్ని సృజించారు.
ఈ మట్టి భూమి మీద ఉన్నంత కాలము ఈ మట్టి వస్త్రం, శరీరం అనే వస్త్రాన్ని మనం ధరించుకుంటాం. దీన్ని త్యజించి పరలోకానికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకి మహిమా వస్త్రాన్ని ఇస్తారు. ఇప్పుడు చంద్రమండలం వెళ్తే వేరే వస్త్రాలు కదా, ఆ విధంగా అన్నమాట. అది కూడా రాసి ఈ శరీరాన్ని నేను త్యజించబోతున్నాను, దాన్ని గురించి నాకు యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ముందుగానే తెలియజేశారు. యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో 18వ వచనంలో యేసు ప్రభు మరి పేతురికి తెలియజేస్తారు ఆయన మరణాన్ని గురించి. నువ్వు యువకుడుగా ఉన్నప్పుడు నువ్వు నడుం కట్టి నీ ఇష్టమైన చోటుకి వెళ్తావు, కానీ నువ్వు వృద్ధుడైనప్పుడు నీకు ఇష్టం లేని చోటుకి నిన్ను తీసుకెళ్తారు, నువ్వు చేతులు చాస్తావు, అంటే సిలువ మీద నిన్ను చంపుతారని చెప్తారనమాట. సో ఈ రెండవ లేఖ మొదటి లేఖ మనం కంపేర్ చేస్తే ఏంటంటే, మొదటి లేఖలో ఏం రాస్తాడంటే ఎక్స్టర్నల్ అపోజిషన్ అన్నమాట. రోమా ప్రభుత్వం చేత చాలా హింసలు, బాధలు వస్తాయన్నమాట. అయితే ఇక్కడ రెండవ లేఖలో ఏం రాస్తాడంటే ఇంటర్నల్ అపోజిషన్ బై ద ఫాల్స్ టీచర్స్. వాళ్ళ వలన వాళ్ళు అబద్ధ బోధనలు చేస్తున్నారు కనుక చర్చికి చాలా డ్యామేజ్ కలుగజేస్తున్నారు అని దాని మీద ఫోకస్ ఉంటుందండి. కనుక మీరు ఎలా ఉండాలంటే 1వ అధ్యాయంలో 2వ వచనం నుంచి కూడా చూస్తే మొదట్లో ఏం చెప్తారంటే అపోస్తులుడు, యేసుక్రీస్తు యొక్క అపోస్తులను సేవకుడును అయినటువంటి పేతురు వ్రాయినది. మనందరికీ కూడా అప్పుడేమో కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా అన్వయిస్తుందండి ఈ లేఖ. ఇప్పట్లో ఫాల్స్ టీచింగ్ ఎక్కువ అయిపోతూ ఉంది కదా. ఏమంటాడంటే మన దేవుని గూర్చి, యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం వల్ల మీకు శాంతి కృప కలుగునుగాక అంటారు. మనకి శాంతి ఎట్లా వస్తుందంటే దేవుని గూర్చిన జ్ఞానం. పాత నిబంధన చూస్తే, నూతన నిబంధన యేసుక్రీస్తు అనుకుంటే ఆ జ్ఞానం వలన మనకి శాంతి అని రాస్తాడనమాట. మనకి శాంతి ఎప్పుడు వస్తుందంటే ఈ యొక్క జ్ఞానం వలన, దేవుని గూర్చిన జ్ఞానము, యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం వల్ల మీకు కృపయు శాంతియు కలుగునుగాక. ఆ జ్ఞానము మనకి పరిశుద్ధ జీవితానికి అవసరమైనటువంటి అంతా కూడా సమకూరుస్తుంది దేవుని యొక్క శక్తి చేత. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఈ యేసుక్రీస్తుని గురించిన జ్ఞానము పరిశుద్ధంగా జీవించడానికి మనకి కావాల్సినవన్నీ ఇస్తాయి. యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, ఎంత తగ్గింపు స్వభావం, ఎలా దేవుని చిత్తం చేశాడు, పశువుల పాకలో పుట్టాడు, నా నుండి నేర్చుకోనండి నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను అంటారనమాట. మత్తయి 11:29. ఎంత సింపుల్ లైఫ్ అండి యేసు ప్రభు, ఎంతగా దేవునికి విధేయిస్తాడు శిలువ మరణం వరకు. అంటే అలా యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానము వలన మనకి వరాల్ని పొందుతాము. ఏంటి అంటే పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి, ఆయన ఎంతమందికి అన్నం పెట్టాడు, కరుణగా జీవించాలి, యేసుక్రీస్తు ఎలా క్షమించాడు మనం కూడా క్షమిస్తాం. కనుకనే మీరు బైబిల్ చదువుకోవాలి. ఇందులో ఎలా యేసుక్రీస్తు మనకి గ్రంథంలో ఈ లేఖలో దర్శనమిస్తారంటే దైవ జ్ఞానంగా, నాలెడ్జ్, డివైన్ నాలెడ్జ్ అన్నమాట. ఇంకా ఏం చెప్తాడంటే ఆయన మనల్ని తన మహిమలో మంచితనంలో పాలు పంచుకోవడానికి పిలిచాడు యేసు ప్రభు. శిష్యులందరికీ, పేతురికి అందరికీ కూడా పరిశుద్ధ ఆత్మనిచ్చాడు. ఆ తర్వాత వాళ్ళకి బోధించాడు దేవుని రాజ్యం గురించి 3.5 సంవత్సరాలు. యేసు ప్రభు జీవితాన్ని వాళ్ళు గమనించారు. దానివల్ల పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు నడిచిన, బోధించిన దారిలో నడిచాడు. శిలువ మరణం వరకు కూడా యేసుక్రీస్తు నడిచిన దారిలో నడిచాడనమాట. ఎంత మహిమ చెప్పండి. పేతురు నడుస్తుంటే ఆయన నీడ పడితే కూడా రోగులకి స్వస్థత అని అపోస్తల కార్యాలు 5:15 ఉంటుందండి. మరణించిన తబితాన్ని లేపుతాడు, ఇంకా సువార్త బోధిస్తాడు. అద్భుతాలని కాదు కానీ యేసుక్రీస్తుని పోలి జీవిస్తాడనమాట. అందుకే ఆయనని అరెస్ట్ చేసినప్పుడు దాసి, అక్కడున్న ఆమె కైఫా ఇంటిలో దాసి ఆయనను చూసి నువ్వు కూడా ఆయనలాగే ఉన్నావు, ఆయన శిష్యుడై ఉంటావని. మనల్ని కూడా అలాగే అనాలండి. నువ్వు యేసుక్రీస్తు యొక్క శిష్యుడవి, ఆయన లక్షణాలే కనబడుతున్నాయి అని చెప్పి.
అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే మనం రోజు రోజుకి యేసుక్రీస్తులాగా మారాలి. ఇంత ప్రయత్నము ఈ దివ్యవాణి టీవీ కానీ బైబిల్ గ్రంథం అనేక మంది చెప్తున్నారు కదా, ఏంటంటే మనము ఈ వరల్డ్లీనెస్ నుంచి గాడ్లీనెస్లోకి రావాలి. ఈ లోకంలో నుంచి దైవభీతి యేసుక్రీస్తులాగా మారాలి. గలతీ 3:19 పౌలు చెప్తాడు, మీలో క్రీస్తు రూపం ఏర్పడే వరకు ఒక స్త్రీ ప్రసవ నొప్పులతో బిడ్డల్ని కనేలాగా మిమ్మల్ని కంటున్నా అంటాడనమాట. యేసుక్రీస్తు రూపం మన అంతరంగంలో, మన అంతరాత్మ, ఇన్నర్ మ్యాన్, యాక్చువల్గా శరీరం కాదు, అంతరంగ పురుషుడు యేసుక్రీస్తులాగా మారాలి. అపోస్తులు, పునీతులు అందరూ కూడా అలాగే మారారు. రోజు రోజుకి కొద్ది కొద్దిగా విత్తనం వేస్తే మొక్క కొంచెం కొంచెం పెరిగినట్లుగా అన్నమాట. అందువల్ల మీరు యేసుక్రీస్తులాగా మారాలంటే మీ విశ్వాసమునకు, విశ్వాసం ఉంది కదా, మీ విశ్వాసానికి మంచితనం, మంచితనానికి ఇంద్రియ నిగ్రహము, అలా అన్నీ మీరు జత చేయండి. సహనము, ప్రేమ, దైవ ప్రేమ మీరు ఒకదానికొకటి జత చేస్తే అప్పుడు మీరు యేసుక్రీస్తులాగా మారుతారు. నేను మీకు మ్యాప్ ద్వారా చూపిస్తాండి. స్కూల్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అట్లా వెళ్తాం కదా. సో ఆత్మలో కూడా మనం ఎలా ఎదగాలంటే యేసుక్రీస్తులాగా ఎదగాలి అని. క్రైస్తవ వ్యక్తిత్వంను పెంపొందించుకొనుట, కల్టివేషన్ ఆఫ్ క్రిస్టియన్ క్యారెక్టర్. అంటే దేవుని యొక్క మహిమలో, మంచితనంలో పాలు పంచుకోవాలంటే ముందు మనకి విశ్వాసం ఉండాలి. అంటే దేవుని వాక్యాన్ని విధేయించాలి. ఆ విశ్వాసమునకు మంచితనంను జోడించండి. అంటే అందరికీ మంచి చేయాలి. తబిత, కొర్నేలి ఎలా చేశారు అలాగే విజ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం అండి, లేకంతా కూడా దైవ జ్ఞానంలో వర్ధిల్లాలి. రోజు రోజు ఒక్కొక్క పుస్తకం బైబిల్లోంచి చదువుకోవాలి. తర్వాత ఇంద్రియ నిగ్రహం, అంటే ఏది చూస్తే అది కావాలి, ఏది చూస్తే అది తినాలి, అది త్రాగాలి, అది కొనాలి, అలా కాకుండా సెల్ఫ్ కంట్రోల్ అంటారనమాట. ఇంద్రియ నిగ్రహాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. పాత నిబంధనలో యోసేపు, అలాగే క్రొత్త నిబంధనలో యోసేపు, జోజప్ప గారు ఎంత సెల్ఫ్ కంట్రోల్. ఇది పరిశుద్ధ ఆత్మ వరాలండి ఇవి. ఇంద్రియ నిగ్రహానికి సహనాన్ని మీరు జత చెయ్యండి అంటున్నారనమాట. శ్రమలు వచ్చినప్పుడు యోబులాగా మనము సహనాన్ని కలిగి ఉండాలి. యోబు 14:14 అంటాడు, నేను మంచి రోజులు వచ్చే వరకు వేచి ఉంటా, నా ఇక్కట్లు తొలగిపోయే వరకు నేను వేచి ఉంటాను. ఇది కూడా పరిశుద్ధాత్మ మనకిచ్చే వరమేనండి. మనలోనికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనల్ని రోజు రోజుకి దేవుని రూపంలోనికి మారుస్తాడు, క్రీస్తు రూపంలోనికి. ఈ సహనానికి దైవభక్తిని జోడించండి. దైవభక్తి అంటే యాకోబు చెప్తాడండి 1:27 విధవరాళ్ళని, పేదవాళ్ళని పరామర్శించుట, విధవరాళ్ళని, అనాథలని పరామర్శించుట, ఇహలోక మలినం అంటకుండా పరిశుద్ధంగా జీవించటానున్నదియే తండ్రి దేవుని దృష్టిలో స్వచ్ఛమైన నిర్మలమైన దైవభక్తి అని. పేదవాళ్ళకి సాయం చేయాలి, అనాథలకి, విధవరాళ్ళకి. అంతేకాకుండా మనం పరిశుద్ధంగా జీవించాలి. ఏదంటే అది చూడడము, అపవిత్రమైనవి చూడడము, మాట్లాడడము, తినడము, త్రాగడము చేయకూడదు. నెక్స్ట్ దైవభక్తికి సోదర ప్రేమను జోడించండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో వాళ్ళు అందరూ కూడా విశ్వాసులు ఒక కుటుంబంలాగా వాళ్ళకున్నది ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. కేరింగ్ అండ్ షేరింగ్ ఈజ్ క్రిస్టియానిటీ. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అది. ఆ తర్వాత క్రీస్తు ప్రేమ అన్నమాట. ఈ ప్రేమ షేరింగ్ అండ్ కేరింగ్, ఇది త్యాగమైన ప్రేమ అన్నమాట. ఏమీ ఆశించకుండా అపోస్తులు, పునీతులు ఇలాగే జీవించారు. అప్పుడు మనం క్రీస్తుని చేరుకుంటాం పరలోకంలో. ఇది దైవ స్వభావంలో పాలు పంచుకోవడం, క్రీస్తు రూపంలోనికి మారడం. ఇప్పుడు మ్యాప్లో చూశారు కదా, మనం ఆ విధంగా దేవునిలో ఎదగాలి, యేసుక్రీస్తులాగా మారాలి అని మొదటి అధ్యాయంలో చెప్తారండి. తర్వాత తాబోరు పర్వతం మీద మేము ఆయన మహిమను చూసాము అని మత్తయి సువార్త 17:5 యేసు ప్రభు తాబోరు పర్వతం వెళ్ళినప్పుడు పేతుర్ని, యోహాన్, యాకోబులను తీసుకెళ్తారు. అక్కడ యేసు ప్రభు దివ్య రూప ధారణని వీళ్ళు చూస్తారు.
భూమి మీద ఉన్నప్పుడు మనిషిలాగా ఉన్నారు, మనిషి అవతారం ఎత్తి, కానీ అక్కడ తన దైవ స్వభావాన్ని చూపిస్తారు. అప్పుడు మోషే ఏలియాలు వాళ్ళతో మాట్లాడుతుంటారు. అప్పుడు ఒక మేఘం ఈ ముగ్గురిని కమ్ముకుంటుంది, పేతురు, యోహాను, యాకోబులని. ఆ మేఘం నుంచి తండ్రి దేవుడు అంటారు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయనని ఆలకించండి. మేము ముగ్గురమే కాదు, ఆయన యొక్క మహిమని చూసింది. మీరు కూడా ఈ విధంగా ఎదిగితే అప్పుడు పరలోకానికి మనం వెళ్తాము, అక్కడ ఆయన మహిమని మనం చూడొచ్చు అని లేఖ రాస్తాడండి. తర్వాత 2వ అధ్యాయం ఇప్పుడు మనం ధ్యానించుకోవట్లేదు, ఎందుకంటే అది అబద్ధ బోధకులను గురించి, వాళ్ళ లక్షణాలు గురించి రాస్తాడు. తర్వాత 3వ అధ్యాయానికి వెళ్దాం. 3వ అధ్యాయం ఏంటంటే యేసుక్రీస్తు 2వ రాకడని గురించిన ప్రవచనాలండి. సో ఈ లేఖలో 3 అధ్యాయాలు ఉంటాయి. 3 అధ్యాయాల్లో 3 అంశాలు నేను ఒకసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి దయచేసి రాసుకోండి, ఓకేనా? పేతురు 2వ లేఖ పరిశోధన. క్రైస్తవ వ్యక్తిత్వంను పెంపొందించుకొనుట, అబద్ధ బోధకులను ఖండించుట, క్రీస్తు 2వ రాకడ పట్ల నమ్మకము. సర్వే ఆఫ్ 2 పీటర్, కల్టివేషన్ ఆఫ్ క్రిస్టియన్ క్యారెక్టర్, కండెమ్నేషన్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్, కాన్ఫిడెన్స్ ఆఫ్ క్రైస్ట్ రిటర్న్. ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలోని ముఖ్య అంశాలండి. 2వ రాకడ గురించి దేవుడు పేతురుకి బయలుపరుస్తారు. ఇప్పుడు పేతురు అక్కడ చెరసాల్లో ఉన్నారు కదండి. ఇలా చెరసాల్లో ఉన్నప్పుడే దేవుడు అనేకమైన విషయాలు పౌలుకు కూడా, మరి మొదటిసారి చెరసాల్లో ఉన్నప్పుడు 4 లేఖలు రాస్తాడు. ఇప్పుడు కూడా ఆయన తిమోతి 2వ లేఖ రాస్తాడు. ఆ 2వ లేఖలో అంత్య దినాల్లో అపాయకర సమయాలు వస్తాయి అని 2వ తిమోతి 3వ అధ్యాయంలో రాస్తాడు. చూడండి, ఇక్కడ కూడా 2వ రాకడ ముందు ఎలా ఉంటుంది అని ప్రభు ఆయనకి చెప్పినప్పుడు ఈ లేఖ మరి పేతురు గారు రాస్తారు. తన ప్రక్కన సాయం చేయడానికి శిలాసు ఉండొచ్చు అనమాట. ఏంటి అనంటే చివరి రోజులలో మరి ముందు ఏం చెప్తాడంటే ఇది నా 2వ లేఖ అంటాడండి. అని తర్వాత ఏం చెప్తారంటే ప్రవక్తల బోధనలకు అంటి పెట్టుకొని ఉండండి. 16 మంది ప్రవక్తలు ఉన్నారు కదండి పాత నిబంధనలో, వాళ్ళ బోధనలకి అంటి పెట్టుకొని ఉండండి. ఇప్పుడు యోవేలు గ్రంథం తీసుకుంటే మనము మీరు పశ్చాత్తాపడండి అని చెప్తారు. ఏ గ్రంథం తీసుకున్నా కూడా పశ్చాత్తాపడండి. అలాగే యేసు ప్రభు కూడా మీరు పశ్చాత్తాపడండి, హృదయ పరివర్తన చెందండి. ఆయన కంటే ముందు బాప్తిస్మ యోహాను కూడా అదే చెప్తాడు. మార్కు 1:4, మరి మార్కు 1:15 యేసు ప్రభు కూడా కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తని విశ్వసించండి అంటే విధేయించండి అని అర్థం అన్నమాట. దేవుని రాజ్యం అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి బోధిస్తున్నారు. హృదయ పరివర్తన అంటే క్రింద వాటిని ఇంకా ప్రేమించొద్దు, పైనున్న వాటిని, దేవుని వాక్యాన్ని మీరు ప్రేమించండి. యేసు ప్రభు అంటారు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు. యోహాను 14:15. మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివి విధేయించాలండి, అదే ఆరాధన అన్నమాట. సరేనా? అయితే ఇంకా ముందు ప్రవక్తల ప్రబోధాలని, వాళ్ళ బోధనని అంటి పెట్టుకొని ఉండండి. ఎందుకంటే చివరి రోజులలో అపహాసకులు బయలుదేరుతారు. వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. అయ్యో ఇంకా ఈమండి బైబిల్ పట్టుకొని బయలుదేరిందండి, ఒక పునీతురాలు అని అంటుంటారు. ఇంకా ఏమంటారంటే జీసస్ వస్తున్నారు అని చెప్తానే ఉంటారు. ఎప్పుడు వచ్చారు, ఏం రాలేదు కదా అని అంటారు. అలా ఉన్నప్పుడు తింటూ త్రాగుతూ శరీర వాంఛల ప్రకారం జీవిస్తున్నప్పుడు అకస్మాత్తుగా దొంగలాగా వస్తారు. దొంగ వచ్చేటప్పుడు చెప్పరు కదండి. లాస్ ఏంజల్స్లో వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు, 0 మార్క్స్ టు గాడ్ అని చెప్పేసి. మొత్తం కాలిపోయింది కదా, వాళ్ళు అనుకోలేదు కదా కాలిపోతుందని, ఫ్లైట్ కాలిపోతుందని వాళ్ళు అనుకోలేదు. ఎలా కాలిపోతుంది చూడండి, అదే చెప్తారనమాట. అయితే 3 విషయాలు చెప్తాడండి ఇక్కడ పేతురు గారు. 2 గతంలో జరిగినవి చెప్పి తర్వాత ఇప్పుడు జరగబోయే చెప్తారనమాట. గతంలో దేవుడు మాట ద్వారానే భూమిని సృజించారు అని ఉంటుంది. ఆదికాండం 1లో కూడా వాక్కు తోనే 1:3లో. అయితే వాక్కు ద్వారా
జలము నుండి జలము ద్వారా ఆయన ఈ భూమిని సృజించారు. ఎవ్వరు చెప్పలేదండి ఈ మాట. జలం నుండి జలం ద్వారా ఆయన భూమిని సృజిస్తారనమాట. మీరు జాగ్రత్తగా చదివితే ఆదికాండం 1లో మీకు తెలుస్తుందన్నమాట. ఆకాశం ఒక కప్పు, సగం నీళ్లు పైకి, తర్వాత భూమి నిండా నీళ్లు ఉంటే అన్నీ ఒక వైపుకి రావాలి. అప్పుడు 7 భాగాలు నీళ్లు, తర్వాత 3 భాగాలు నేల కనబడుతుంది అనమాట. ఎంత చక్కగా పేతురు రాస్తారు చూడండి. మాట పలికాడు, జలం నుండి జలం ద్వారా భూమిని సృజించాడు. ఇంకొకటి జలం ద్వారానే జలప్రళయం ద్వారా భూమిని నాశనం చేశాడు. ఈ 2 జరిగాయి కదా. ఇప్పుడు కూడా దేవుని వాక్యముచే ఈ భూమి దగ్ధమగుటకు గాను ఉంచబడినది, దుష్టులకు తీర్పు చెప్పడానికి ఉంచబడినది. ఆకాశము భూమి 2 ఆకాశాలు కూడా అగ్నిలో కాలిపోతాయి. పంచభూతాలు, భూమి అంతా కూడా అగ్నిలో కాలిపోతుంది. అంతా ఇలా ఉండగా మీరు ఎలా జీవించాలి అంటే మీరు పరిశుద్ధంగా దేవుని వాక్యానికి అంటి పెట్టుకొని జీవించండి. ఇంకా రావట్లేదంటే ఆయన ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాడంటే ఆయన సహనము, మీరు రక్షణ పొందాలి. అదే తండ్రికి ప్రార్థన చేస్తాడు యేసుప్రభు, నాన్న ఇంకా కొంచెం టైం ఇవ్వండి, వీళ్ళు మారుతారు, వెళ్ళి శిక్షించాలి అంటే దేవునికి ఇష్టం కాదండి. మనల్ని సృజించింది పరలోకంలో మనం ఆయనతో ఉండడానికే. ఆయన సిలువలో మరణించి పరలోకంలో ఇల్లు కట్టి మళ్ళా వచ్చి తీసుకెళ్తానని చెప్తున్నాడు. కనుక మీరు పశ్చాత్తాపడండి అని చెప్పి ఇంకా చివర ముగింపులు ఏమంటాడంటే, మీరందరూ కూడా యేసుక్రీస్తు జ్ఞానం వలన, కృప వలన మీరు వర్ధిల్లండి. ఈ జ్ఞానంలో వర్ధిల్లాలి. రోజు రోజుకి అన్ని గ్రంథాలు చదువుకొని ప్రభు నాకేం చెప్తున్నారు అని చెప్పి ధ్యానించి మనం పాటించాలండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా పరలోక తండ్రి మీ గురించిన జ్ఞానం, క్రీస్తును గురించిన జ్ఞానంతో నిండి ఉంది. కనుక ఆ జ్ఞానాన్ని నాయన మేము మా హృదయంలో దాచుకొని ధ్యానించి పాటించేటట్లుగా, ఈ జ్ఞానం వల్ల, దైవ జ్ఞానం వల్ల, దైవ కృప వల్ల మేము వర్ధిల్లేటట్లు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ ప్రేరణ కలగజేయండి ప్రభా. విన్న వాక్యాన్ని వాళ్ళు మళ్ళా చదువుకొని నాయన బెరయ క్రైస్తవులాగా ధ్యానించుకొని పాటించేటట్లు సాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీరు దేవుని జ్ఞానంలో, దేవుని కృపలో వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.